పట్టణంలో మోసాలకు, కబ్జాలకు, అన్యాయాలకు పాల్పడుతున్న వారిని ప్రశ్నిస్తూ ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తున్న ప్రజా పక్షాన పోరాడుతున్న సమాచార హక్కుల వేదిక కార్యదర్శి మురగారెడ్డిపై తప్పుడు కేసు బనాయించిన పుత్తూరు పోలీసులపై జిల్లా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పలు ప్రజా సంఘాలు నాయకులు డిమాండ్ చేశారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో రాష్ట్ర దళిత డప్పు కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షుడు కె. కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పుత్తూరులో ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న సర్వణ కంటి ఆసుపత్రిని మురగారెడ్డి డిఎం అండ్ హెచ్ఓకు ఫిర్యాదు చేసి దాన్ని మూయించడం జరిగిందన్నారు. దీనిపై కక్షగట్టిన సదరు ఆసుపత్రి వారు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదును స్వీకరించి నాన్ బెయిల్ కేసు నమోదు చేయడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను పుత్తూరు పోలీసులు కాల రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్లనే ఇటీవల పుత్తూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఒక విద్యార్థిని నలుగురు విద్యార్థులు తీవ్రంగా కొట్టి గాయపరిచిన సంఘటనను వైరల్ చేసిన కేసు నమోదు అయ్యేలా మురగారెడ్డి పనిచేశారని, అలాగే గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించడంతో మురగారెడ్డి అతనిపై హైకోర్టును ఆశ్రయించి కేసు నమోదు చేయించారని గుర్తు చేశారు. ఈ విషయాలపై పుత్తూరు పోలీసులు మురగారెడ్డిపై కక్షపూర్తిగా తప్పుడు కేసును బనాయించారని ఆరోపించారు. ఇలా వ్యక్తిగత కక్షలతో మురగారెడ్డిపై పెట్టిన తప్పుడు కేసును వెంటనే వెత్తివేయాలని, తప్పుడు కేసులు పెడుతున్న పుత్తూరు పోలీసులపై జిల్లా ఎస్పీ తగిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు నేతలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత డప్పుల కళాకారులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెళ్ల శ్రీనివాస్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువ ప్రధాన కార్యదర్శి శివ, ఏపీ యునైటెడ్ ఆశా వర్కర్ల రాష్ట్ర నాయకులు మునేంద్ర, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు నగేష్, సామాజిక కార్యకర్త మస్తానమ్మ పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగేష్, జానపద కళాకారుల ప్రధాన కార్యదర్శి మునేంద్ర, ఎన్ఎస్ఎఫ్ నాయకులు బిఏ మిత్రులుగా మేము ఈరోజు కలిసిన ఏంటంటే, అదేదో కంచె చేయబడినట్లు పోలీసులే నేరస్తుల్ని నేరస్తుల్ని కాకుండా ప్రజల పక్షాన పనిచేసే వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి వేధించడం అనేది మన జిల్లాలో పుత్తూరు పోలీసులకు స్పెషలైజేషన్గా కనిపిస్తుంది. మనం రెగ్యులర్గా చూస్తున్నాం. మన ఉత్తరప్రదేశ్లో విలేకరుల పైన లేకపోతే సామాజిక విచారణ పుత్తూరులో మురగారెడ్డి ఈ సమాచార హక్కుల వేదికగా 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. చాలా విషయాల మీద అటు అన్ని డిపార్ట్మెంట్ నుంచి సమాచారం తీసుకొని పై అధికారికి విషయం చెప్పి ప్రజల దృష్టికి తీసుకొస్తూ చాలా ప్రయోజనాలు కలగజేసినారు. వాస్తవంగా అయితే అలాంటి వాళ్ళని ప్రభుత్వం సన్మానించాలి, ప్రోత్సహించాలి. ఎప్పుడో 2016లోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటళ్ళు అవి అనుమతితో పనిచేస్తున్నాయా లేదా, ప్రభుత్వ నిబంధనలతో ఉన్నాయా లేదా అని రైతు ఇంప్రూవ్మెంట్ ఆయన ఇచ్చిన సమాచారం మేరకే ఆ రోజు డిఎంహెచ్ఓ ఇచ్చిన వివరాలు తీసుకొని ఎక్కడెక్కడ ఇలాంటివి ఉన్నాయో అవన్నీ కూడా అధికారులకి లెక్కలు పెట్టి ఖర్చు చేయకపోయింది. అందులో భాగంగా పుత్తూరులో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ అది అధికారులు మేనేజ్ చేసుకొని కొనసాగిస్తూ ఉంటే పదే డిఎంహెచ్ఓ గారికి, కలెక్టర్కి, తర్వాత ఆరోగ్య శాఖ మంత్రికి ఈ సమాచారం ఇవ్వడం ద్వారా నవంబర్ 26వ తారీఖున దాన్ని సీజ్ చేయడం. అక్కడ నడుతున్న మెడికల్ షాప్లో కూడా బ్యాన్ చేసినవి లేకపోతే నిద్ర మాత్రలు అమ్మకూడని
అధికారులే పోయి విజిట్ చేసి దాన్ని వాళ్ళకు లైసెన్స్ రద్దు చేయడం 26వ తారీఖు రద్దు అయింది. 2వ తారీఖున ఆ షాపు నడుపుతున్న ఆమెని ఇతను భౌతికంగా దాడి చేశాడని 10 లక్షలు డబ్బులు అడిగాడని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని పోలీసులు కేసు పెట్టారు. ఎవరైనా ఆలోచించవచ్చు. ఒకసారి సీజ్ చేసిన తర్వాత ఇతని డబ్బులు అడిగితే ఉన్న ఇస్తారు. రెండోది, ఈ విషయం దాదాపు 10 ఏళ్ళ నుంచి ఇలాంటి విషయాలు ఆయన చేస్తూ ఉన్నారు. వాళ్ళకే పర్సనల్గా రిలేషన్ కూడా లేదు, వాళ్ళకి వ్యక్తిగత సమస్య కూడా కాదు. కాబట్టి ఆయన ఆమెని బలత్కారం చేసినట్టు, అడితో కొట్టినట్టు, తర్వాత 10 లక్షల డబ్బులు అడిగినట్టు పోలీసులు కేసు కట్టమంటే మన పోలీసు వ్యవస్థ ఎంతో దిగజారిపోతుంది అనేది గమనించాలి. మేము ఇవాళ జిల్లా ఎస్పీ గారికి విన్నవిస్తున్నాం. ప్రజల కోసం మాట్లాడే వాళ్ళు, ప్రజల పక్షాన వాయిస్ చేసే వాళ్ళని ప్రభుత్వం ప్రోత్సహించాలి. ఇప్పుడు ప్రోత్సహించకుండానే ఈ విధంగా చట్టాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి ఈరోజు వాళ్ళు వేధించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. పెట్టిన చట్టాల కట్టిన యాక్టాన్ని చూస్తే ఎఫ్ఐఆర్ మేము ఇచ్చాము. వాటి పరిశ్రమ చూస్తే ఎట్లుందంటే కనీసం ఒక్కొక్క యాక్ట్ కింద 7 నుంచి 5 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు నుంచి పడే సీరియస్ గ్రీవెన్సెస్గా దాన్ని రెడీ చేసి పెట్టారు. దీంట్లో కారణం ఏంటంటే రేపు ఎప్పుడు నువ్వు నోరు తెలిసి ఎక్కడ ఎటువంటి తప్పు జరిగినా ప్రశ్నించకూడదు అనే దుర్మార్గమైన ఆలోచనతోనే ఏర్పాటు చేశారు. గతంలో సిద్ధార్థ కాలేజీలో విద్యార్థులు వస్తే పోలీసులు దాడి చేశారు. చాలా తీవ్రమైన గ్రీవెన్స్ వాళ్ళ తల్లిదండ్రులు బయట వచ్చినాక నాకు తెలియదు. ఆ విషయాన్ని మునగారికి చాలా వైరల్ చేసి దాని మీద చర్య తీసుకున్న పోలీసులకు ఆ రోజు పోలీసులు వచ్చి తర్వాత మన ఎలక్షన్ సందర్భంగా ఒక కానిస్టేబుల్ జగన్ గవర్నమెంట్ చేస్తే దాని మీద ప్రైవేట్ కేసు చేశారు. అందువల్ల కూడా పోలీసులకి ఇతని మీద కక్ష ఉంది. అదేవిధంగా మొత్తం సీసీ కెమెరాలు పెట్టి జరుగుతున్న క్రైమ్ చూడాల్సింది, అవేం పనిచేయలేదనే విషయాన్ని కూడా నేను బయట పెట్టి పోలీసులకి పోతుంది. అవి కాకుండా రెవెన్యూ సంబంధించి పుత్తూరు మండలానికి సంబంధించి చాలా కాలువపురం బోర్డు, చెరువుపురం బోర్డు, తర్వాత పుట్టపురం భూములు వివరాలు తీసి అవి కన్యాకుమారి బయట పెట్టుకున్నారా చాలా భూములు ఇప్పటికి ప్రభుత్వం అనేది తీసుకుంది. పుత్తూరులో ఆల్రెడీ కట్టేసిన ఒక పెద్ద కాంప్లెక్స్ దాని వివరాలు తీసిన తర్వాత వాళ్ళు తప్పనిసరిగా 10 లక్షల రూపాయలు ప్రభుత్వానికి అమ్ముతారు. ఇలాంటివన్నీ కూడా చేసిన ట్రాక్ రికార్డు ఉన్నవాడు ప్రజలే. రెండవది, ఆయన చాలా కాలం నుంచి వామపక్ష ఉద్యమాల్లో చాలా చురుగ్గా ఉండేవాడు. ఆ తర్వాత ఏ రాజకీయాలు లేకుండా ఈ కార్యక్రమం చేస్తున్నాడు. అతనికి పుత్తూరులో ఎవరైనా చెప్తారు అతను చాలా నిజాయితీగా, నిబద్ధతగా, ఎటువంటి నేర ప్రవృత్తి లేకుండా చేస్తాడు అనేది. అలాంటి వ్యక్తిని రోజు ఇంకొక చెవులో జోడించాక ఇబ్బంది పెట్టడానికి పోలీసులు వాళ్ళకి హాస్పిటల్ క్లోజ్ అయింది కాబట్టి కక్షతో ఇలాంటి తప్పు కేసు పెట్టారు. దీని మీద ఎస్పీ గారు సమగ్రమైన విచారణ జరిపించాలని మేము అన్ని ప్రజా సంఘాల నుంచి కోరుతున్నాం. రెండవది, ఇలాంటి ధోరణికి గురైన పోలీసు అధికారుల పైన చర్య తీసుకోవాలి. తర్వాత హాస్పిటల్ దాన్ని నిర్వహిస్తున్నాం ఇంకా రోజుల్లో పరిశీలించి దానికి యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే ఈ సమాచారం చెప్పినప్పటికీ మెడికల్ అధికారులు ఏ చర్య తీసుకపోతే నేను ప్రత్యేకంగా దీని మీద నవంబర్ 1 వీక్లో నేను కలిసాను నియమించు. ఎందుకంటే మీరు ఇచ్చిన మీరే చెప్పినారు, నాకు ముందు తప్ప చెప్తున్నారు, మీరే చెప్తున్నారు ఎందుకంటే కొనసాగుతుంది అంటే ఏదో పనులు ఉందామని చెప్పి వాళ్ళు యాక్ట్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి కళ్ళకి అందరికీ కనపడే విధంగా ఒక ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి పైన ఇలా దుర్మార్గం గమనించినందుకు పోలీసుల పైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలని మనం కోరుతున్నాం. ఇప్పుడు ఎస్పీ గారు మిగతా చాలా మంచి విషయాల్లో స్పందిస్తున్నారు, దీన్ని కూడా స్పందిస్తారని ఆశిస్తున్నాం. లేకపోతే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి, తర్వాత హోమ్ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. అవసరమైతే ఇంకా మిగతా ప్రజా సంఘాలను కూడా కలుపుకొని దీని మీద ఆందోళన చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరీ పునరావృతం కాకుండా ఎస్పీ గారు చర్య తీసుకోవాలని కోరుతున్నాం. మస్తాను.
మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ప్రజా గొంతుకలని నలిపేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి మీడియా సోదరులందరూ ప్రజా ఉద్యమాలలో నిరంతరం పనిచేసే వారందరూ కూడా మన గలాన్ని నింపవలసిన సమయం ఆసనమైనది అనుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు పుత్తూరులో మురగారెడ్డి గారు అంటే 25 సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీలో ప్రజా ఉద్యమాలలో వామపక్ష సానుభూతి పరులుగా పనిచేసినటువంటి వ్యక్తి. పుత్తూరులో ఏ మహిళలకైనా అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా పరిగెట్టేటువంటి ఒక సహోదరుడు మురగారెడ్డి అని చెప్పేటటువంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఎక్కడ అన్యాయం జరిగినా ముందుగా తాను నిలబడగలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పైన ఈరోజు పుత్తూరులో ఉన్నటువంటి పోలీసులు ఒక మహిళను ఆయన కించపరిచారు, అసభ్యంగా ప్రవర్తించారు, లేదంటే 10 లక్షలు డిమాండ్ చేశారు అని ఆయన మీద ఇలాంటి కేసు వచ్చింది అని తెలిసిన వెంటనే మేమందరము కూడా తలదించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ప్రజా ఉద్యమాలలో ప్రజల కోసం పోరాడేటటువంటి వ్యక్తి 3 దశాబ్దాలుగా అలాంటి వ్యక్తి పైన సమాచార హక్కు వేదికగా పనిచేస్తూ ఉన్నారు. ఆ జిల్లాలో మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడైనా కాలేజీలు కానివ్వండి, లేదంటే చైన్ స్క్రాచింగ్ జరిగినటువంటి పిల్లలను తెలుసుకునే విషయం కానివ్వండి, అక్రమంగా నడుపుతున్న ప్రైవేట్ హాస్పిటల్స్ కానివ్వండి, ఇలాంటి ప్రతి దానిపైన సమగ్రంగా నివేదిక తీసుకొని మీడియా సోదరుల ద్వారా కలెక్టర్ దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి నిరంతరం తీసుకెళ్తూ 10 సంవత్సరాలు ఆయన పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి ప్రైవేట్ హాస్పిటల్ అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా నడపబడుతుంది అని గురువు అయ్యి అధికారులందరూ సీజ్ చేశారు. సీజ్ చేసి 4 రోజులు అవుతుంది. కక్ష సాధించగా ఈరోజు మురగారెడ్డి గారి పైన ఒక కేసు నమోదు చేశారు. అంటే చెవిలో జోలికి రాగా ప్రభుత్వ అధికారులు, తర్వాత ప్రభుత్వ యంత్రాంగము ద్వారా సమాచార హక్కు చట్టాన్ని నిరంతరం అటు రెవెన్యూ కానీ, కలెక్టర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ ఇలా అడుగుతూ ఉన్నాడు. ఇదంతా ఒక తలనొప్పి అయిపోతుంది, ఎక్కడ దొరుకుతారా అన్నట్టుగా చూస్తూ ఇలాంటి కేసులు పెట్టారేమో అని మాకు బాధగా ఉంది. మహిళల సమస్యలు ఎప్పుడైనా ఆయన నిజంగా స్పందించగలిగిన వ్యక్తి. మనం అందరం ఆయన చూసినట్లయితే మీరు కూడా అవన్నీ కూడా ఇచ్చారు. ఆ కాపీలంతా కూడా ఆయన మీద పెట్టే కేసులన్నీ కూడా ఆయన ప్రభుత్వం పైన ప్రభుత్వ పక్షాన్ని నిలబడ్డాడు. ఒక సామాజిక బాధ్యత ఉన్నటువంటి పౌరుడిగా ప్రభుత్వానికి కూడా అంటే నందిమంగళం, పుత్తూరు నందిమంగళంలో కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసుకుంటే గవర్నమెంట్ ల్యాండ్ లో వాళ్ళు కట్టడం కట్టారు. అది అక్రమము అని సమాచార హక్కు చట్టం ద్వారా మీడియాకు తెలియజేసి ప్రభుత్వానికి చేసినందుకు అతని ద్వారా ప్రభుత్వానికి 11 లక్షలు వచ్చింది. తర్వాత ఏదైనా ఇంజనీరింగ్ కాలేజీలో ఏదైనా అవకతవకలు జరిగిన, అనుమతులు లేకుండా నడుపుతున్న ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, వినియోగంగా లేని మందులు వాడుతున్నాం అన్నీ కూడా తరచుగా ఎక్కడైనా కూడలలో మనం చేస్తూ ఉన్నాం. దొంగతనాలు జరిగాయి, బైక్లలో వెళ్తూ ఉంటారు. దాన్ని మనం పట్టుకోవాలంటే ప్రధానంగా మనం సీసీ కెమెరాలు ఎన్ని పని చేస్తున్నాయి అని కూడా సమాచారం చట్టం ద్వారా అడుగుతున్నాం. ఇలాంటివన్నీ చేయడం ద్వారా ఏమవుతుంది, అదంతా ఇబ్బందిగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎప్పుడైతే హాస్పిటల్ మోసారో వాళ్ళు కూడా యాజమాన్య కక్షలన్నీ మురగారెడ్డి గారి పైన ఇలాంటి అక్రమ కేసులు పెట్టడం అనేది ఈరోజు ప్రజల కోసం పోరాడేటటువంటి మాకు కానీ, తర్వాత నిజాన్ని నిర్భయంగా సమాజానికి తెలియజేసే మీకు కానీ, తర్వాత అటు ఈరోజు చట్టం ఎవరిపై వాళ్ళు చేసుకుపోతూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు పోలీస్ యంత్రాంగం అతని పేరు పెట్టిన కేసును క్షుణ్ణంగా పరిశీలించాలి. జరిగిన నిజాలను మీడియా ద్వారా బయట పెట్టాలి. అతని పట్ల మురగారెడ్డి గారి పేరు పెట్టిన అక్రమ కేసులను ఖచ్చితంగా తొలగించాలి అని మేము పెద్ద ఎత్తున కోరడం జరుగుతున్నాం. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు నేనుగంటి నగేష్, ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు. ఈరోజు ఎన్నిసార్లు పోలీసు వ్యవస్థ పైన కోర్టులు కూడా పొట్టికాయలు వేసినప్పటికీ నిద్రావస్థలో పోలీసు యంత్రాంగం ఉంది అని చెప్పేది వాస్తవంగా బయటపడుతుంది. ఏ సామాజిక కార్యకర్త పైన కానీ, ముఖ్యంగా ఆర్టీఐ సమాచార హక్కు చట్టం పైన పనిచేస్తున్నటువంటి ఏ కార్యకర్త పైన కూడా కేసులు నమోదు చేయకూడదని ఖచ్చితంగా గైడ్లైన్స్ ఉంది. అలాగే పాత్రికేయుల పైన కూడా కేసులు పెట్టకూడదు, తన వృత్తిలో భాగంగా అని చెప్పేటువంటిది ఖచ్చితంగా కోర్టులు ఎన్నిసార్లు చెప్పినా, మొట్టికాయలు వేసినా ఈ యొక్క పోలీస్ యంత్రాంగంలో అవేమీ పట్టినట్టు నిద్రావస్థలో ఉండి ఎవరైతే సంఘంలో చైతన్యవంతం చేస్తున్నారో, సమాజం కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరి పైన తప్పుడు కేసులు బనాయించేటువంటి నేపథ్యం ఈ జిల్లాలో కొనసాగుతూ ఉంది. దీన్ని పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఖండిస్తూ ఉంది. ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశంలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఒక దశాబ్ద కాలం నుంచి అటు కమ్యూనిస్టు ఉద్యమాల్లోనూ, ఇటు సామాజిక ఉద్యమాల్లోనూ
చురుకైనటువంటి నాయకత్వ బాధ్యతలు మోస్తున్నటువంటి కె మురగారెడ్డి గారు పుత్తూరు ప్రాంతంలో ఆయనకు ఒక బ్రాండ్ ఉంది. ఏ సమస్యలైనా కానీ, కార్మికులు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, యువజనులు కానీ ఒక ఏకతాటి పైన తెచ్చి అనేక మంది లీడర్స్ని తయారు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి మురగారెడ్డి గారు ఈ యొక్క సమాచార హక్కుల పైన పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు పుత్తూరు నగరంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్, చెన్నై శరవణ ఐ క్లినిక్ హాస్పిటల్ వాళ్ళు ఎటువంటి అనుమతులు లేకుండా నడుపుతున్నారని చెప్పని దానిపైన సమాచారం సేకరించి జిల్లా వైద్యాధికారులకి, ప్రభుత్వ ఉన్నతాధికారులకి దృష్టికి తీసుకుంటే వాళ్ళు వచ్చి హాస్పిటల్ షిఫ్ట్ చేసినప్పుడు ఎవరిపైన కేసు కట్టాలి? ఈ పోలీస్ యంత్రాంగం ఆ హాస్పిటల్ యాజమాన్యం పైన కేసు పెట్టాల్సినటువంటి ఈ పోలీస్ యంత్రాంగం ఏదైతే అక్రమాన్ని వెలికి తీశారో ఆ మురగారెడ్డి పైన ఆ హాస్పిటల్ నిర్వహించినటువంటి ఆ యొక్క యాజమాన్యాలు ఆ రాణి అంట, ఆ రాణిని అడ్డం పెట్టుకొని ఈరోజు తప్పుడు ఫిర్యాదు, మహిళని అసభ్యంగా ప్రవర్తించాడు, కొట్టాడు, అఘాయితం చేశాడు. నిజంగా మహిళలు మేము గౌరవిస్తున్నాం. మహిళలకు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. ఒకవేళ అటువంటి సంఘటన చేస్తుంటే ఎందుకు సీసీ ఫుటేజ్ ని పోలీసు యంత్రాంగం వారు ఇంతవరకు ప్రవేశపెట్టలేకపోయారు ఈ టెక్నాలజీ కాలంలో? అంటే లేడీస్ ఏ కేసు పెడితే ఉద్యమకారుల పైన ఏటువంటి ఫిర్యాదు చేస్తే వీళ్ళు బయట రాకూడదు, మమ్మల్ని ప్రశ్నించకూడదు అనేటువంటి కోణంలో ఈరోజు పూర్తిగా ఇది అన్యాయంగా ఈరోజు కేసు పెట్టాలనేటువంటిది మా విచారంలో చేరింది. మేమందరం కూడా ప్రజాసంఘాన్ని కూడా వెళ్ళి మురగారెడ్డి గారిని, వాళ్ళ కుటుంబాన్ని, ఆ ప్రాంతాన్ని, హాస్పిటల్ యొక్క వాతావరణాన్ని మొత్తం కూడా పరిశీలించిన తర్వాత ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఈ విషయాన్ని పోలీస్ నిఘా వ్యవస్థ జిల్లా వాళ్ళు, అలాగే తిరుపతి ఎస్పీ గారు, మీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉంది ఈ జిల్లాలో. మీరు పునరాలోచన చేసి దీనిపైన ఒక కమిటీని నిర్ణయించి, ఒక స్పెషల్ అధికారిని నిర్ణయించి నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి హాస్పిటల్ యాజమాన్యం పైన క్రిమినల్ కేసు నమోదు చేసి, అదేవిధంగా మురగారెడ్డి పైన పెట్టినటువంటి తప్పుడు కేసు ఎత్తివేయాలని చెప్పని ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీగా ఇతర ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తాం. ఇది కనుక కొనసాగితే కనుక ఏ ఉద్యమకారులు కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి జిల్లాలో ఏర్పడుతుంది. అటువంటి వాతావరణం తీసుకురాకుండా ఈరోజు ఉద్యమకారుని, ప్రజా సంఘాల కోసం, ప్రజల సమస్య పైన పోరాటం చేసినటువంటి ఏ ఒక్కరి పైన తప్పుడు కేసు నమోదు చేయకుండా ఈ కేసును ఒక యుద్ధపాతిగా తీసుకొని తిరుపతి జిల్లా ఎస్పీ గారు సత్వరం పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. లేని పక్షంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపట్టవలసిందని ఈ మీడియా ద్వారా, ఈ యొక్క సమావేశం ద్వారా ఈరోజు తిరుపతి జిల్లా ఎస్పీ గారిని, ఇతర ప్రజా సంబంధించిన అధికారులను తెలియజేస్తాం. అలాగే దీంట్లో వైద్యాధికారులు కూడా క్షుణ్ణంగా ఎవరైనా ఒకటి గమనించాలి. ఏంటంటే మీరు సీజ్ చేసిన హాస్పిటల్ పైన మీరు క్రిమినల్ కేసు పెట్టమని ఎందుకు పోలీసు వారికి ఆదేశించలేదు? మీరేగా సీజ్ చేశారు, అది ఎందుకు మీరు ఇంతవరకు చేయలేదు? అట్లా ఇంకొకటి కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాం మేము. పోలీస్ అధికారికి, హాస్పిటల్ యాజమాన్యానికి జరిగిన ఫోన్ కాల్ సంభాషణలో బయట తీస్తే పోలీస్ అధికారులు ఎంతకు అమ్ముడుపోయారు కూడా బయటపడుతుంది. కాబట్టి విచారణ ఈ కోణంలో చేసి పోలీస్ అధికారుల పైన చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ గారిని సమనీయంగా కోరుతాం. ఈరోజు ఆయన సమాచార హక్కు చట్టం ఐక్యవేదిక పెట్టుకునేసి అనేక రకాల సమస్యల మీద ఈరోజు పుత్తూరు పట్టణంలో చెప్పాలంటే ఆయన పాత్ర చాలా ఉంది సార్. ఈరోజు అక్రమంగా ఇల్లు నిర్మాణం చేస్తున్నారు, అక్రమంగా లేఅవుట్లు వేస్తున్నారు. నందిమంగ రెవెన్యూ ఉత్తరపండిగా సచివాలయం పరిధిలో ఒక ఆర్క ఫంక్షన్ నిర్మాణం చేపట్టారు సార్. ఆయన పల్లిపుట్టు అయింది రవీంద్ర అనేసి, ఆయనకి పర్మిషన్ లేకుంటే భవనం నిర్మాణం చేపట్టారు. ఈయన ఆర్టీఐ సమాచారం ద్వారా సమాచార సేకరణ చేసి ఈరోజు 10,80,550 రూపాయలు ప్రభుత్వానికి ఆయన చేకూర్చారు సార్. ఈయన 10 లక్షలు డిమాండ్ చేయాలి, ఆ 10 లక్షలు తీసుకుని ఈయన 5 లక్షలు తీసుకొని సరిచేసుకోవచ్చు. కానీ ప్రభుత్వం లబ్ధి చేకూరాలి, ప్రభుత్వానికి నష్టం కలగకూడదు అనే రకంతో పోరాటం చేసే వ్యక్తి మురగారెడ్డి గారు. చట్టాన్ని నిజమైన పౌరులాగా ఎక్కడికప్పుడు జరుగుతూ అక్కడ చట్టాన్ని తెలియజెప్పాలి. ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వానికి ఉండాలి, అన్యాక్రాంతి అవ్వకూడదని
ఇవన్నీ కూడా మురగారెడ్డి గారు వచ్చారు. వచ్చాడు. రెండోది మేమందరూ కూడా వివిధ రకాలుగా ఉన్న వాళ్ళందరూ ఇలా వచ్చాము అంటే ఆయన నిజాలు ఉషారాణి గారు వాళ్ళు ఆయన దగ్గర సిఐ గారు అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కూడా పనిచేస్తా ఉంది. న్యాయంగా నిజాయితీగా ప్రభుత్వానికి ఆదాయం చేస్తూ ఇది సమస్య ఉంది అని ప్రభుత్వానికి తెలియజేసి దాని మీద చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేసే నాయకులు ఎవరైనా ఉన్నా, కార్యకర్తలు ఎవరైనా వాళ్ళ మీద దండయాత్ర చేయమనేసి పుత్తూరు పోలీస్ స్టేషన్లో జరుగుతుంది. ఒక పక్క రాష్ట్రం మొత్తం ఎక్కడ చెడు జరిగినా ఎత్తేయండి, ఫస్ట్ చెడు కనిపిస్తే దాన్ని ఎత్తుకొని లోపల కూర్చోబెట్టి మనం మాట్లాడదాం అనేసి ప్రభుత్వాలు చెప్తా అంటే పుత్తూరుకి దానికి విభిన్నంగా వ్యవహరిస్తున్నట్టుగా ఉంది పుత్తూరు పోలీసు వ్యవస్థ. అతని దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి ఆ వీడియోలు అన్ని కూడా ఎత్తుకొని డిఎంఎన్హెచ్ఓకి ఇచ్చినాము. డిఎంఎన్హెచ్ఓ గారితో దగ్గర 4 నుండి 5 సార్లు మేమే మాట్లాడాం. నేను కూడా వెళ్ళాను. అక్కడ ధర్నా కూడా పెట్టాం. ఆమె ముందు రోజు రేపు జరిగింది, నా మీద రేపు అటెంప్ట్ చేశాడని చెప్పి 2వ రోజు కేసు పెట్టింది. ఆ రోజు ఏం చేస్తాను, 4వ తేదీ కేసు పెడితే 4వ తేదీ సీజ్ చేస్తే 6వ తేదీ పోయి చేస్తారని పెడతారు. అంటే అక్కడ జరుగుతున్న పరిణామాల్లో డిఎంఎన్హెచ్ఓ కూడా ప్రధాన పాత్ర ఉంది. ఇక్కడ నుండి ఐఓ గారు ఇంటిమేషన్ ఇస్తారు, నీ మీద మురగారెడ్డి గారు ఈ మాకు ఇంటిమేషన్ పెడుతున్నాడు, వారానికి ఒకసారి వచ్చి ధర్నా పెడుతున్నాడు, నెలకు ఒకసారి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాడు, కలెక్టర్ ఆఫీస్కి వస్తున్నాడు, ఆడా ఇస్తున్నాడు. ప్రతిసారి సోమవారం కనిపిస్తే మురగారెడ్డి లేని రోజులు ఎంతో చేసి ఎటువంటి ఐఓ గారు ఇస్తారు ఆమెకి ఇంటిమేషన్ ఇస్తేనే ఆమె మురగారెడ్డి వాళ్ళ ఇంటి మీద పోయి దాడి చేసి ఏం సీన్ చేస్తున్నావా, ఆ వీడియో తీసే వ్యక్తి కూడా తీస్తుంటే అతని సెల్లుని మరొకటి వీడియో తీస్తున్నావు, ఏం సీన్ చేస్తున్నావు అని ఇంట్లోకి వెళ్ళిపోయి ఇల్లంతా సోదా చేస్తున్నావు. ఆమె రేప్ చేశారు. ఏమన్నా మాట్లాడేదనుకుందా? ప్రాథమిక విచారణ అనేది ఒకటి ఉంటుంది. ఒక కేసు ఫైల్ చేసేటప్పుడు, ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు ప్రాథమిక విచారణ నేను చెయ్యాలి. ఏ మాత్రం విచారణ చేయకుండా ఆమె ఇంటికి అడిగి ఈ మురగారెడ్డి చేసే రేప్ అటెంప్ట్ చేశారు, బట్లిప్ ఏమన్నాడని చెప్పేసి అంటున్నారు. మరి ఆ రూట్ లో 4-5 కెమెరాలు వాళ్ళ ఇంటికి అవతల వెనక ముందు కూడా 4-5 కెమెరాలు. ఎందుకు వాటిని చూడలేదు? ఆ రోజు ఆయన వచ్చినాడా లేదా, ఆ టైంలో ఆ చెప్పిన టైంలో పోయాడా లేదా, దాని ముందు వారం ముందు నుండైనా సరే చూసారా మీరు? ఒకవేళ ఆ డేట్ మర్చిపోయి వేరే డేట్ కూడా 2వ రోజు పెట్టుండొచ్చు అనుకో. ఆ డేట్ కంటే ఆ 2-3 రోజుల నుండి చూస్తే తెలుస్తుంది కదా, సీసీ కెమెరా ఫుటేజ్లో ఉంటుంది కదా. కాబట్టి ఇది కక్షపూరితంగా ఒక కానిస్టేబుల్ ఎలక్షన్ లో అసభ్యకరంగా మాట్లాడడం, తిట్టడం వల్ల అతను సస్పెండ్ చేయించే మాత్రంలో మురగారెడ్డి ఎదురు నిలిచాడు, చేపించాడు కూడా. దానివల్ల అది కక్షపూరితంగా పోలీస్ వ్యవస్థ మొత్తము పుత్తూరులో మురగారెడ్డి మీద వ్యక్తిగత కక్షలు పెంచుకొని ఆయన మీద ఏదో ఒకటి చేయాలి, సమయం దొరకాలని ఈ సమయం కోసం చేసుకొని ఇందులో దొంగ సాక్ష్యంగా దొంగగా కేసు పెట్టించి ఆయన మూసేయాలి, ఆయన 5-6 ఏళ్ళు బయట రావడం ఎక్కడో ఉన్నారు. అంటే పోలీస్ స్టేషన్ కు పోవాలంటే సామాన్యులు భయపడాలి. పోలీసు